హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఎటు వెళ్తున్నామో చెప్పండి. మా పిల్లలు కూడా హాయ్ చెప్తున్నారు. ఈరోజు మేము ధర్మపురి, వేములవాడ, కొండగట్టు 3 టెంపుల్స్కి వెళ్తున్నామండి. మా వారు స్వామి మాల వేసుకున్నారు. మాల విరమణ కోసం వెళ్ళామండి. ఈ 2 టెంపుల్స్ చూసుకొని లాస్ట్ కొండగట్టు వస్తాం. ఇప్పుడు ధర్మపూర్ టెంపుల్లో ఉన్నామండి. లోపలికి వెళ్తున్నాం. వెళ్ళంగా తీయద్దు కాబట్టి నేను కట్ చేస్తాను. చూడండి, ఓన్లీ ఇక్కడి వరకే ఉంటుంది. మళ్ళీ లాస్ట్ బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చినాక ఇక్కడ ఒక ఆశీర్వచన మండపం ఉంటుంది. అక్కడ మా పిల్లలు ఫోటో దిగారు. మేము కూడా ఇక్కడ దిగేసినాము. కింద వాళ్ళు కూర్చున్నాక వెనకాల అక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇంకో ఆంజనేయ స్వామి ఇట్లా విగ్రహాలు ఉంటాయండి. ఇటు మన ఆ గుడి పక్క పొంటి ఒకటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అద్దాల మండపం అక్కడికి వెళ్ళలేదండి, టైం లేదని. బయటికి వెళ్తున్నాం. ఇది అండి ఇంతకుముందు వెళ్ళిన మా గర్భగుడి. బయటకు వచ్చేసాము. బయటికంటే అందులోనే బయటికి ఇక్కడ కూడా కొన్ని గుళ్ళు ఉంటాయండి. ఇక్కడ టికెట్స్ చేస్తారు. చూడండి, అక్కడ దేవుని ఇక్కడ చీరలు పెడతారు. చీరలు కూడా ఉంటాయి. మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఒక ఆలయం ఉంటుంది. ఈ సీతారాముల కళ్యాణం జరిగినప్పటి నుంచి ఇక్కడనే ఉందండి. సీతారాముల విగ్రహాలు తీయలేదు, అలానే ఉన్నాయి. ఉగ్ర నరసింహస్వామి గుడి అని పక్క పొంటి ఉంటుందండి. అక్కడికి వెళ్ళినాం. తర్వాత కొబ్బరికాయ కొట్టేసినాం. కొబ్బరి నీళ్ళు తాగేస్తున్నాం అందరం. అతను ఇంకో కొన్ని ఇస్తే వాళ్ళ పిల్లలకి పోస్తున్నాం మా వారు స్వామి. తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం మనం బయటికి వెళ్ళే టైంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. దాని ఆపోజిటే ఎగ్జిట్ ఉంటుందండి. ఎగ్జిట్ వెళ్తున్నాం. బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్ళేదారి, లోపలికి వెళ్ళేదారి పక్కనే ఉంటాయి. చూడండి, చూపిస్తాను నేను. ఇది లోపలికి వెళ్ళేదారి, ఇది బయటకు వచ్చేదారి అండి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయండి. అందులో దేవుని ఫొటోస్ ఉంటాయి కదా, నాకు నచ్చాయి అసలు. కొంచెం 3D టైప్ అలాంటివి ఉన్నాయి, అందుకే బాగున్నాయి. మా పిల్లలు బొమ్మలు చూస్తూ నడుస్తున్నారు. కాకపోతే మళ్ళీ వేములవాడ కొండగట్టు ఉంది కదా అని చెప్పి ఏం తీసుకోలేదు. మనం గుడికి వచ్చినామంటే, గుడి నుంచి బయటకు వచ్చినామంటే ఫస్ట్ చూడాల్సిన ఇవే కదండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇక జాతరలో షాపింగ్ అంటే నాకైతే నచ్చుతుంది. చూడండి ఫొటోస్. అక్కడ లూడో ఉంది కదండి, మా పాపకు బాగా నచ్చింది. అంటే క్యారమ్ బోర్డ్ లాగా ఉంది మమ్మీ అని అంటుంది. ఇది ధర్మపురి కోనేరు అండి. నేనైతే ఫస్ట్ టైం చూడడం, అసలు నాకు కోనేరు ఉందన్న విషయం కూడా తెలియదండి. చాలా బాగుంది. అది కార్తీక పౌర్ణమి ఇలాంటి టైంలో వస్తే మన దీపాలతో బాగా నిండిపోతుందండి, బాగుంటుందంట. టెడ్డీ బేర్స్, టైగర్స్, డాగ్ అంటే చాలా ఉన్నాయి.
మా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. కాలభైరవుడు మనం వెళ్ళేటప్పుడే ఉంటుందండి. వేములవాడ వచ్చేసామండి. వేములవాడ కాడ కొబ్బరికాయ కొనుక్కుంటున్నాం మేము. కొబ్బరికాయ తీసేసి లోపలికి వెళ్ళినాం. 500 ఇస్తే చేంజ్ లేవని చెప్పింది. చేంజ్ ఇవ్వమంటే చేంజ్ మా దగ్గర లేకపోతే చూస్తుంది తను. అందరూ చేంజ్ కావాలండి ఎట్లా అని అంటుంది. చూడండి షాప్స్. జ్యోతిష్యం చెప్పాడని చూశారు కదా మీరు. నాకు అలాంటివి చెప్పించుకోవడం నచ్చుతుంది కానీ మా వారు వద్దంటారు. ఎందుకంటే దాన్ని ఏమన్నా చెప్పినాక మనకు బాగాలేకపోతే బాగా అనిపించదు, అవసరం లేదు చెప్పించుకోవద్దు అలాంటివి అంటాడు. లోపలికి వెళ్తున్నా. నైట్ అయినా కానీ జనాలు బాగా మంది ఉన్నారండి. మేము 8కి అట్లా వెళ్ళినాం దర్శనానికి. చాలామంది ఉన్నారు. స్వామి అది స్నానం చేసి పూజ చేసుకోవాలని చెప్పి స్నానం చేయడానికి కోనరికి వెళ్ళిండు. మేము అప్పటి వరకు ఇక్కడ టేబుల్ ఉంది కదండి, అక్కడ కూర్చున్నాం. స్నానం అయిపోయినాక క్యూ కట్టి దర్శనానికి రెడీ అయినామండి. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారంట. ఇక్కడ వెనకాల కోడెం కట్టేస్తున్నారండి కొంతమంది. అది చూపిద్దామని చూపిస్తున్నా. నాకైతే చాలా భయం వేస్తుంది ఆ కోళ్ళని పట్టుకోవాలంటే. చూడండి కొబ్బరికాయలు కొట్టే స్థలం అంట. లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసాం. స్వామి హనుమాన్ మాల వేసుకుని బట్టి పూజ చేసుకుంటుండు. మా పిల్లలు హాయ్ ఇస్తారు చూడండి. తర్వాత ఒక ఫోటో తీసేసుకున్నాం. ప్రసాదం తేవడానికి వెళ్ళిండు లడ్డు. మళ్ళీ కొండగట్టుకు వచ్చేసామండి. కొండగట్టు కూడా నైట్ భజన వచ్చారు. సీతమ్మ కన్నీరు గుంటలు అని ఒకటి ఉండే, చూపిద్దామని మీకు చూపిస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఎప్పుడు వెళ్ళినా కానీ అసలు ఇలాంటిది ఉందని నాకు విషయం తెలియదు. యూట్యూబ్లో ఇన్స్టాలో పెట్టి అయితే ఇది ఇప్పుడు కొత్త చెప్తారు. ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ పక్క నుంచి వెళ్ళాం కానీ అప్పుడు అంతా అనలేదు ఎవరు ఇది అదని. తర్వాత మార్నింగ్ మాల విరామణకి వచ్చాము. దర్శనం చేసుకొని బయట కూర్చున్నాం. మళ్ళీ అక్కడ కోతులు చూడండి, ముడుపులు కట్టిన కాడ ఎట్లా ఆడుకుంటున్నాయి అందులో.